నమస్కారం సార్. మాది ప్రాంతం ప్రకాశం జిల్లా ఎర్రపాలెం నియోజకవర్గం. నేను చేనుల నుంచి వస్తుంటే కొంచెం హార్ట్లో నొప్పి పుట్టి ఇంటికి వచ్చి చెప్తే మా నాన్నకి మా వైఫ్కి చెప్తే మున్షాపేట శ్రీ దత్త హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇంజక్షన్తో కరుగుద్దాం చూశారు, కరగలేదు. ఆ మరుసటి నైటే నాకు ఆపరేషన్ చేశారు, స్టెంట్ వేశారు. లోపల పర్మిషన్ లేకపోయినా సార్ కొంచెం పెద్దమని చేసుకుని వేశారు. ఆ మరుసటి రోజు నన్ను ఆపరేషన్ చేసిన అర్ధగంటకే లేపారు. బాగుండే ప్రకాశం పలకరించారు. బాగుంది సార్ అన్న ఐసీలో కూర్చోబెట్టారు. పొద్దున్నే మళ్ళీ సార్ వచ్చి పలకరించి అన్ని చేశారు. నేను ప్రశాంతంగా నడుస్తున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా. అంతా సార్ దయ వల్ల, శ్రీ దత్త హాస్పిటల్ వల్ల ఇప్పుడు నేను ఇట్లా మీతో మాట్లాడుతున్నంటే సార్ దయ వల్ల. అందరికీ నమస్కారం అండి. ప్రకాష్ అనే ఈ పేషెంట్ 38 ఏళ్ల పేషెంట్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. మేజర్ హార్ట్ అటాక్తో అక్యూట్ యాంట్రివాల్ ఎంఐ అంటాం. యాక్చువల్గా హార్ట్ అటాక్స్లో ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి. యాంట్రివాల్ ఎంఐ అనేది అత్యంత తీవ్రమైన హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళ పరిస్థితులను బట్టి, వచ్చిన టైం డ్యూరేషన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. ఇనీషియల్గా ఇతనికి థ్రాంబోలైటిక్ డ్రగ్ అంటే గడ్డకరిగించే ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో, అంటే ఎస్టీ సెగ్మెంట్ రిజల్యూషన్ అంటాం, అంటే ఈసీజీలో ఎక్స్పెక్ట్ చేసిన ఇంప్రూవ్మెంట్ రాకపోవడంతో రెస్క్యూ యాంజియోప్లాస్టీ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఆరోగ్యశ్రీలోనే ఇతనికి అడ్మిషను, ట్రీట్మెంట్ జరిగినప్పటికీ కూడా పూర్తిగా రిలీఫ్ రాకపోవడం చేత పర్మిషన్ ఆ టైంకి లేకపోయినా కూడా ఎమర్జెన్సీ రెస్క్యూ యాంజియోప్లాస్టీ రిజల్యూషన్ రాని టైంలో థ్రాంబోలైటిక్ డ్రగ్ ఇచ్చిన తర్వాత అనుకున్న ఇంప్రూవ్మెంట్ రాని టైంలో చేసే స్టెంటింగ్, ఎమర్జెన్సీ స్టెంటింగ్ని రెస్క్యూ యాంజియోప్లాస్టీ అంటాం. ఆ స్టెంటింగ్ తీసుకొని 2 స్టెంట్స్ లెఫ్ట్ మెయిన్ నుంచి కూడా ఎల్ఐడికి చేయడం జరిగింది. దీనిలో కాంప్లెక్సిటీ ఏంటంటే రెస్క్యూ యాంజియోప్లాస్టీ అనేది టఫ్. దానిలో లెఫ్ట్ మెయిన్ అనేది జంక్షన్లో నుంచి మనం తీసుకొని స్టెంట్స్ వేయడం అనేది జరుగుతుంటుంది. సో జంక్షన్ ఏరియా, లెఫ్ట్ సైడ్ ఉండే జంక్షన్ ఏరియా, లెఫ్ట్ మెయిన్ అనేది చాలా టఫ్ ఏరియా. సో అక్కడి నుంచి కూడా ఎల్ఐడికి 2 స్టెంట్స్ చేసి క్లినికల్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. బాగా హెవీ థ్రాంబస్ బర్డెన్, అంటే క్లాట్స్ విపరీతంగా ఉన్నాయి. దీనికి స్మోకర్ కావడంతో థ్రాంబస్ బర్డెన్ హెవీగా ఉండింది. అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పొగాకుకు దూరంగా ఉండండి, షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. పీరియాడికల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, మెయిన్గా హార్ట్ అటాక్స్, పక్షవాతాలు అనేవి నివారించుకోవచ్చు. పొగాకు దూరంగా ఉండడం ద్వారా క్లాట్ బర్డెన్, అంటే రక్తనాళాల్లో హెవీగా గడ్డలు చేరే అవకాశాన్ని నుంచి తప్పించుకోవచ్చు. తద్వారా హార్ట్ అటాక్ రాకుండా నివారించుకోవచ్చు. అలాగే షుగర్ని కూడా పీరియాడికల్గా చెకప్ చేసుకోవడం ద్వారా ఈ గడ్డలు ఫామ్ అయ్యే అవకాశాన్ని, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. రక్తనాళం గోడల్లో కొవ్వు డిపాజిట్ అయ్యే అవకాశాన్ని కూడా పీరియాడికల్గా చెకప్ చేసుకోవడం ద్వారా చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.